హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే సూపర్బ్‌గా ఉన్నాను. దిస్ ఈస్ ఎ ట్రావెల్ వ్లాగ్ అనమాట. అంటే నేను ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా వి ట్రావెల్ టు కొల్హాపూర్. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు గుడి ఉంది. సో, అక్కడికైతే విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇట్స్ చాలా చిన్న ట్రిప్. అంటే ఒక 1 నైట్ స్టేనేనండి. సాటర్‌డే రోజు వెళ్ళాము అండ్ సండే వి వర్ బ్యాక్ అనమాట. మనకేంటంటే ఇక్కడ నుంచి మహారాష్ట్ర కదా! సో, డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఉంది. కొల్హాపూర్ ఎయిర్‌పోర్ట్ ఉంది. సో, మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుందనమాట. సో, ఇంకా అవన్నీ సెర్చ్ చేసేసుకొని ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరాము. ఫ్లైట్ ఏంటంటే మాకు మార్నింగ్ 10:00 అలా ఉండే అనమాట. సో, మనకి మార్నింగ్ 10 ఉన్నా కూడా వీ షుడ్ చెక్ ఇన్ 2 అవర్స్ ముందు చెక్ ఇన్ అవ్వాలి కదా! సో, అలా అని చెప్పేసి అయితే బయలుదేరాము. వెదర్ అయితే ఇక్కడ హైదరాబాద్‌లో చాలా కూల్‌గా అనిపించింది. అంటే సన్ లేదు. సో, కొంచెం మంచిగానే అనిపించిందనమాట. సో, ఇంకా ఈ ఎయిర్‌పోర్ట్ రూట్ అయితే చాలా బావుంటది కదండీ! సో, నేనైతే ఆ వ్యూ బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే ఐ రియలీ లవ్ దట్ వ్యూ అనమాట. మొత్తం ఎక్కడ చూసినా మంచి ఇట్లా గ్రీనరీ అలాగే పువ్వులు అది చాలా బావుంటుంది. సో, ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, మేమేంటి జస్ట్ ఒక క్యారీ ఆన్ అండ్ బ్యాగ్ తీసుకెళ్ళాము. సో, ఇంకా అక్కడ చెక్ ఇన్ అది చేసేది ఏం లేదనమాట. సో, డైరెక్ట్‌గా మేము మాతో పాటు క్యారీ చేసేసామనమాట. సో, అందుకని ఎక్కువ టైం పట్టలేదు. జస్ట్ బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఇంకా వెళ్ళాము. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్‌లో ఎట్లాగో మనకు వచ్చేటప్పుడు ఆప్షన్ ఉండదు కదా అని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఆకలేస్తుందని చెప్పి ఇంకా సబ్వే ఉంటే నాకెందుకో సబ్వే తినాలని లేకుండే దట్ టూ వెజ్. అందుకనే హ్యాట్స్ ఆఫ్ దోస బాగుండే. దోస విత్ మసాలా దోస అనమాట. ఆలు కుర్మా అది ఉంటుంది కదా! అండ్ ఎయిర్‌పోర్ట్ ఏంటంటే చూసుంటారు కదా! ఈ మధ్య అంటే ఎక్స్‌టెండ్ చేశారు బాగా. అండ్ సో, ఇంకా కొంచెం దూరమే ఉందనమాట. అంటే మాకు 128 గేట్ ఏమో వచ్చింది. సో, ఇంకా అక్కడి వరకైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇది కొంచెం డీటెయిలింగ్ ఇది భలే అనిపించింది. అంటే జస్ట్ అట్లా సెపరేట్‌గా పెట్టారు. ఇంకా తర్వాత ఫ్లైట్ ఎక్కేసాము. ఆన్ టైమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇదేంటంటే చిన్నగా ఉందనమాట ఫ్లైట్. అన్నిటితో కంపేర్ చేస్తే ఇట్ వాజ్ అ బిట్ డిఫరెంట్ అనమాట. ఆ స్మాల్ వన్ లాగా అయితే అనిపించింది. అంటే నార్మల్ ఫ్లైట్స్‌లోకి కంపేర్ చేస్తే అక్కడ. సో, వ్యూ అయితే సూపర్‌గుండే. అంటే మన హైదరాబాద్‌లో కొంచెం మేఘాలు అవి ఉండే. వర్షం లేకుండే. బట్ మేఘాలు అవైతే ఉండే. ఎంతైనా వ్యూ పైనకెళ్ళిన తర్వాత చాలా సూపర్‌గా ఉంటది కదండీ! సో, నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండ్ మనకు కావాలంటే పండరీపురము అండ్ తుల్జా భవాని టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. సో, వితిన్ 1 ½ అవర్ వి విల్ ఇన్ కొల్హాపూర్ అనమాట. సో, స్మాల్ ఎయిర్‌పోర్ట్ అండి. అండ్ మనకు బయటకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. అంటే టెంపుల్స్ అవన్నీ అక్కడ స్ట్రక్చర్ ఉంటుంది కదా! సో, అలా అయితే ఉంది. అండ్ ఈ ఎయిర్‌పోర్ట్‌లో వ్యూ అయితే చాలా బాగుంది. అంటే ఇలా ట్రెడిషనల్‌గా ఉంటుంది కదా! సో, అలా అయితే అనిపించింది నాకు ఇక్కడ చూస్తుంటే. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అవి అయితే చాలా బాగున్నాయి. అంటే జనరల్‌గా మనకి పెద్ద కోటలో ఎలా ఉంటాయి ద్వారము. సో, అలాగే ఉందనమాట. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ నుంచి మేము ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని రూమ్‌కెళ్ళాము. సో, దిస్ ఈస్ ద రూమ్ అనమాట. ఇట్ వాస్ ఫైన్ అండి. విత్ ఏసీ ఎవ్రీథింగ్. సో, బాగుండే. అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్‌ది కూడా ఒక ఇది ఇచ్చారనమాట. సో, ప్లేసు అండ్ వాష్‌రూమ్ అది కూడా చాలా బాగానే ఉంది. నీట్‌గా ఉంది. అండ్ తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. ఇది వచ్చేటప్పటికి భవానీ మండపం అంటారు. అండ్ ఇదే అండి. అక్కడ ఏంటంటే అంబాబాయి అంటారనమాట అమ్మవారిని. సో, ఇంకా మేము అలా లైన్‌లోకెళ్ళాము. అండ్ అమ్మవారైతే రూపం ఇలా ఉంటుంది. లోపల మనకి సెల్ అలౌ లేదు కాబట్టి నేను ఇంకా బయట ఇక్కడ కనిపిస్తే తీశాను. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే అయితే. సో, మనకొక 35 మినిట్స్ అలా పట్టిందండి. అంటే కొంచెం రష్ ఉండే. అట్లా అని చెప్పి. అండ్ లోపలికెళ్ళిన తర్వాత ఏంటంటే మెన్స్ అండ్ లేడీస్ ఇలా సెపరేట్ చేసేస్తారనమాట. సో, ఈ లైన్‌లో నిల్చున్నాము. కొంచెం టైం పట్టింది. అండ్ ఇంకా వర్షం అప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట. కొంచెం డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. సో, ఇంకా అలా అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. అమ్మవారైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేటప్పటికి సాక్షి గణపతి టెంపుల్ అనమాట. సో, ఖచ్చితంగా ఇది విజిట్ చేసుకోవాలి అంటారు కదా! అంటే మనకి గణపతి సాక్ష్యం చెప్తాడు మనం వచ్చినట్టు. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉంది. పక్కనే ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది. అండ్ ఇది ఈవెన్ శక్తిపీఠం అని కూడా అంటారు. అమ్మవారి కన్ను ఏదో పడింది అంటారనమాట. సో, ఈవెన్ ఈ శక్తిపీఠం అండ్ అలాగే మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇద్దరు అమ్మవార్లు ఉన్న ప్లేస్.
సో ఇందాక చూసారు కదా, అది లోపలనమాట. లోపల అలా లేదు, ఏదో జస్ట్ అలా తీశాను. అండ్ టెంపుల్ అయితే ఇలా ఉంటదండి. చాలా బాగుంది లోపల గూడా. అంటే ఓల్డ్ కన్‌స్ట్రక్షన్ గదా! అలా అని చెప్పి. సో చూస్తున్నారు కదా, అంబాబాయి మందిర్ అనైతే ఉంది. ఇంకా మేము దర్శనం చేసేసుకొని బయటికొచ్చాము. సో బయటికొచ్చిన తర్వాత అయితే ఇంక ఇలా ఉంటది. అంటే మనకి ఈవినింగ్ పూట ఆరతి ఆ టైంకయితే అవి మనం అన్ని దీపాలన్నీ పెడతారు. ఇది అలా చూస్తే చాలా బావుంటుంది. నేను ఇది ఎక్కడ చూసానంటే భీమశంకర్‌లో చూసాననమాట. అండ్ ఇక్కడైతే ఈవెన్ వెంకటేశ్వర స్వామిది కూడా ఉంటుంది టెంపుల్. సో ఇక్కడైతే ఉంటుంది. యాక్చువల్‌గా లక్ష్మీదేవి తిరుపతిలో ఉండదు కాబట్టి కంపల్సరీ మనం తిరుపతి వెళ్ళిన తర్వాత ఇక్కడ రావాలి. సో మేము తిరుపతి మార్చ్‌లో వెళ్ళాము. అండ్ ఇంకా తర్వాత అయితే నేను ఇది విజిట్ చేశాను. సో ఒక ట్రిప్ కంప్లీట్ అనమాట. సో ఇంకా అలా చూసేసిన తర్వాత కొంచెం అలా అలా ఎక్స్‌ప్లోర్ చేసినాక ఇక్కడ ఏంటంటే ముక్కు పుడకలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ ఇలా చైన్స్ ఉంటాయి. నల్ల పూసలు అవి ఇవి కొంచెం యూనిక్‌గా ఉంటదనమాట. సో అమ్మవారి దగ్గర కదా, నల్ల పూసలు అవి కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే దర్శనం చేసుకొని బయటకు రావడమే ఫుల్ వర్షము. సో అమ్మవారు అయితే ఇలా బాగున్నది. చాలా కళగా ఉందండి ఫేస్ అయితే. అండ్ ఇంకా అలా చేసేసిన తర్వాత ఒక 2 నల్ల పూసలు తీసుకొని వచ్చేసాను. ముక్కు పొడికే తీసుకోలేదు, ఐ డోంట్ యూస్. సో ఇంకా హ్యాపీగా కొంచెం సూపు అండ్ ఇదేంటి మంచూరియా, గోబీ మంచూరియా అనమాట. సో అది తీసుకొని ఇంకా రోటీ కర్రీస్ అయితే తీసుకున్నాము. ఇవి మనంత స్పైస్ లెవెల్ ఉండవు, కొంచెం స్పైస్ లెవెల్ తక్కువ ఉంటుంది. సో అలా అని చెప్పేసి ఇంకా అలా మంచిగా ఫుల్గా తినేసాము. ఫుల్గా తినేసిన తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే ఒకటి ఫోర్ట్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే వర్షం పడినప్పుడే అటు వెళ్తారంట. యాక్చువల్గా మేము టెంపుల్లో ఉన్నప్పుడు లైట్గా డ్రిజిల్ ఉండే. ఇంక ఇక్కడ మేము క్యాబ్ బుక్ చేసేసుకొని స్టార్ట్ అయినాము. ఇంకా ఫుల్ వాన స్టార్ట్ అయిపోయిందనమాట. సో అంటే అప్రోప్రియేట్ టైం కాదేమో ఈ టైంలో వెళ్ళడము అని అనుకున్నాము. బట్ డ్రైవర్ ఏమన్నాడంటే, మీరు ఇదే కరెక్ట్ టైము, జనరల్గా అక్కడ వర్షం పడినప్పుడే వస్తారు, చాలా బాగుంటుంది ప్లేస్ అన్నారు. అని చూసినాయి కదా, అసలు గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే కళ్ళకి ఒక ఫీస్ట్ లాగా అయితే అనిపించిందండి. చాలా బాగుంది అసలు ఆ గ్రీనరీ. అని చూస్తున్నారు కదా, ఇట్లా వర్షం పడుతుంది. సో ఇక్కడ ఇలా అంటే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు ఉంటుంది కదా, సో అలా ఉంటాయి. నాకు ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. సో ఇదైతే శివాజీది. అట్లా ఒక్కొక్క చౌరస్తా పైన అలా ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత మనం పైనకి వెళ్తే ఇంకా ఫారెస్ట్ ఏరియా. సో ఇక్కడ ఒక చిన్న చెక్ పాయింట్ లాగా ఉంటుంది. అండ్ ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత ఇది ఫోర్ట్ అనమాట. అస్సలు వ్యూ అయితే ఆసమ్ అంటే ఆసమ్ అండి. వర్షంలో ఎందుకు వచ్చాము అనుకున్నాం, మేము అక్కడ రెయిన్ కోట్ తీసేసుకొని అలాగే అంబ్రెల్లా కూడా ఒకటి కొనుక్కొని అయితే వచ్చాము. అసలు అయితే నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఊటీలో చూసాను ఈ వెదర్. అండ్ లేటర్ చూసిందంటే కొల్హాపూర్లోనే. నాకైతే చాలా సూపర్గా అనిపించింది. ఐ వాజ్ రియల్లీ టూ మచ్ ఎక్సైటెడ్ అనమాట టు సీ దిస్ వెదర్. అంటే ఫుల్ ఫాగ్ అండ్ వర్షము ఫాగ్ రెండు. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అంటే ఇంత ఫాగ్ ఇలాంటి ప్లేస్ అయితే నేను ఊటీలో తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేదు. అండ్ ఇక్కడైతే చూశాను. అండ్ దానికి తోడు ఆ ఫోర్ట్ నుంచి వ్యూ అసలు అయితే చాలా బాగుందండి. అండ్ నాకు గ్రీనరీ కూడా సూపర్ నచ్చింది. సో ఇక్కడ ఒక 3 ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఇదొక టెంపుల్, అదొకటి ప్లేసు, ఇదొక ప్లేసు, ఒకటి ఏంటంటే గార్డెన్ ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. సో ఇంకా అవి 3 చూసేసుకొని వచ్చినాము. అండ్ ఈ వెదర్ అయితే నాకు సూపర్ నచ్చింది. సో ఇది ఒక హిల్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకొక హిల్ సైడ్ ఏంటంటే జ్యోతిబా టెంపుల్. జ్యోతిబా అంటే యాక్చువల్గా మన పరమశివుడు అనమాట. అతను ఈవెన్ ఏమంటారు, లక్ష్మీమాతకి యాక్చువల్గా కొల్హాపూర్లో తనకి 100 ఇయర్స్ ఎంట్రీ ఉండదు. కొల్హాపురం యాక్చువల్గా రాక్షసుడు ఉంటారనమాట. సో ఆయన అమ్మవారిని 200 ఇయర్స్ రావద్దంటాడు. 100 ఇయర్స్ తర్వాత జ్యోతిబా అంటే పరమశివుడు అమ్మవారికి హెల్ప్ చేస్తాడు. సో దట్ ఆ రాక్షసుడు చనిపోతాడు. ఆ రాక్షసుడు చనిపోయినా కూడా ఆ ప్లేస్ని ఆ పేరుతోనే పిలవాలని కొల్లాపూర్ అనే నేమ్ వచ్చింది అని అయితే అక్కడ స్టోరీ అయితే చదివాను నేను. అండ్ చూస్తున్నారు కదా వ్యూ, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఊటీ తర్వాత అయితే నేను ఆ వ్యూ ఎంజాయ్ చేసిందంటే ఇక్కడే. ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డ్రైవర్ కరెక్ట్గానే చెప్పాడు, అంటే వర్షం పడినప్పుడే వెళ్ళాలి, అప్పుడే సూపర్గా ఉంటుందని. సో వర్త్ ఇట్ అనిపించింది. అంటే వర్షంలో మేము రెయిన్ కోట్, ఒక 2 రెయిన్ కోట్లు అండ్ అలాగే ఒక అంబ్రెల్లా తీసుకొని వెళ్ళాము. బట్ స్టిల్ ఫుల్గా తడిసిపోయాం అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే వ్యూ మాత్రం అద్దర్స్ అండి. అంటే నాకైతే సో హ్యాపీ టు సీ దిస్ వ్యూ. అండ్ అలా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని థింగ్స్ అవుతుంటే కూడా మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా. ఎప్పుడు ఇది ప్లాన్ అది ప్లాన్ కాకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. బట్ చాలా సక్సెస్ఫుల్ అయింది. సో దానికైతే ఐఎమ్ సో అంటే సో హ్యాపీ అండి. ఇంకా ఆ తర్వాత ఒక చిన్న
ఇలా ప్లేస్‌లా ఉంది. ఒక ఇల్లులా ఉందనమాట. సో, ఇంకా అది కూడా చూడ్డానికెళ్ళాము. ఇంకా చూసేసి వచ్చిన తర్వాత అదర్ సైడ్ జ్యోతిబా టెంపుల్. అక్కడి నుంచి మనకు ఒక 11 కిలోమీటర్స్ వస్తుందనమాట. సో, అదంతా ఫుల్ ఫాగ్ అండి. అండ్ ఒక సైడ్ అయితే వ్యాలీ. అసలు లైట్స్ ఏం లేవు. అనుకున్నాము యాక్చువల్‌గా డ్రైవర్‌కి వద్దులేండి అని. బట్ ఇంక అక్కడి వరకే హాఫ్ వరకు వచ్చినాక ఎందుకులే ఇంకా అని చెప్పేసి వచ్చేసినాం అనమాట. సో, ఇదైతే లోపలికి ఎంట్రీ అప్పుడు ఇంకా వాన అయితే ఫుల్‌గా పడుతూనే ఉందండి అసలు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందంటే ఇంక అసలు ఆగలేదు. ఈవెన్ ద నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్షం అయితే పడుతుండే. సో, చూస్తున్నారు కదా! ఇది ఈవినింగ్ ఆల్మోస్ట్ 7:30 దాటేసింది. అండ్ ఇది ఫుల్ ఫాగ్ అయితే ఉన్నది. నాకు ఈ వ్యూ అయితే సూపర్ అనిపించింది. చూస్తున్నారు కదా! ఇది టెంపుల్. ఇది జ్యోతిబా టెంపుల్ అనమాట. ఇక్కడ శివుడికి కలర్లు కూడా పూస్తారు. అందుకే మొత్తం టెంపుల్ అంతా ఇలా పింక్ పింక్ ఉంటుంది. అవి చూస్తున్నారు కదా! ఇది మొత్తం ఫాగ్ అండి అలా టెంపుల్ దగ్గర. అబ్బా! అసలు ఆ వ్యూ చూడడానికి నాకు నిజంగా 2 కళ్ళు సరిపోలేవు అంటారు కదా! సో, నాకైతే సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. వర్షంలో తడిచినా కూడా, చలేసినా కూడా ఈ వ్యూ మాత్రం నిజంగా వర్త్ ఇట్. సో, వెళ్తే మాత్రం ఖచ్చితంగా జ్యోతిబా టెంపుల్ అండ్ ఆ ఫోర్ట్ ఉంటుంది కదా! అవైతే 2 చూసుకోవాలి. మీకు కావాలంటే నెక్స్ట్ పండరీపురము, తులజాభవాని అవి కూడా కవర్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట వ్యూ అక్కడ. సూపర్ వ్యూ. అండ్ ఇది చూస్తున్నారు కదా! మొత్తం ఫాగే. అసలు ఇంత లెవెల్‌లో ఫాగ్ కనిపించడం చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. ఓకే. ఊటీ కూడా వెళ్ళాను చూసాను గానీ, ఇట్లా ఈ లెవెల్‌లో ఫాగ్ ఉండదు. అక్కడెక్కడో కొండ దగ్గర అక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనమాట. ఈ వేనే కొంచెం అంటే డేంజరస్ అనిపించింది. బికాస్ ద అదర్ సైడ్ వ్యాలీ ఉండే ఫుల్ వర్షం పడుతుండే. అండ్ ఇంకా లైట్స్ కూడా కొంచెం ఒక హిల్లీ ఏరియా కదా! అక్కడక్కడ అలా లేకుండే అనమాట. సో, వి సెడ్ అవర్ డ్రైవర్ కొంచెం అంటే స్లోగానే వెళ్ళమని చెప్పామన్నమాట. సో, ఇంకా అలా అయితే వచ్చేసాము. అండ్ ఇంకా ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ చేసి పడుకుందాం అనేది లేదు. ఎందుకంటే మేము మార్నింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 8:00 ఏమో స్టార్ట్ అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కి దిగి ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయినాక టెంపుల్ అండ్ టెంపుల్ తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ ఇవన్నీ చూసేసుకున్నాము. సో, 9 అలా అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. ఎళ్లి హ్యాపీగా పడుకున్నాం అనమాట. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసిన తర్వాత ఇలా ఉందండి. ఫుల్ వాన పడుతుంది. సో, ఇంకా అప్పుడు కూడా ఒకసారి అలా మళ్ళీ దర్శనం అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చినాక ఇంకా అక్కడ ఏంటంటే సాబుదానా కిచిడి ఉంటుంది కదా! ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అది ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ అక్కడి వరకు వెళ్ళినాక మిస్సెల్ పావ్ తినకపోతే ఎలా అని చెప్పేసి అనుకున్నాము. ఇదేంటంటే శాండ్విచ్ ఓకే. ఓకే ఉందండి. అంటే మన దగ్గర శాండ్విచే బెటర్ ఉంటుందన్నమాట. అండ్ తర్వాత అయితే ఇంకా చాయ్. మిస్సెల్ పావ్ అయితే సూపర్‌గా ఉన్నాయండి అక్కడ. ఇంకా దానికన్నా పండరీపురంలో నాకు ఇంకా బాగా నచ్చింది. సో, ఇంకా ఆ తర్వాత ఏంటంటే మేము ఇక్కడ ఏదో మాధురి బేకరీ అనేదో ఉంది. సో, అసలు ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేద్దాము ఏం స్నాక్స్ ఉంటాయి అన్నట్టుగా అయితే వెళ్ళాము. ఇక్కడ అంటే మనకి చిప్స్ అవి బూందీ, అటుకులు, పోహ వీళ్ళు ఇక్కడ సైడ్ అటుకులు అవి చాలా తింటారనమాట. సో, అలాంటి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఏవి తినే ఇంటెన్షన్ లేదు. సో, ఇంకా అలా చూసేసుకొని వచ్చేసాము. ఇంకా ఆ తర్వాత ఇంకా వెళ్ళేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం కదా! సో, ఇంకా స్టార్ట్ అయిపోయాము. మాకు మళ్ళీ ఫ్లైట్ 12:00 అలా ఉండే అనమాట. సో, ఇంకా ఫుల్ వాన పడుతుంది కదా! ముందే వెళ్ళిపోవాలన్నట్టుగా ఇంకా బయలుదేరామన్నమాట. సో, చూస్తున్నారు కదా! అసలు వర్షం ముందు రోజు దర్శనం అయిపోయినాక స్టార్ట్ అయిందంటే, ఇంకా మేము ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌లో దిగేంత వరకు కూడా ఇట్ వాస్ రెయినింగ్ అనమాట ఫుల్‌గా. సో, ఇంకా ఆ రెయినింగ్‌లో కూడా నేను ఆ గ్రీనరీ బాగా ఎంజాయ్ చేశానండి. అంటే భలే ఉంది అసలు గ్రీనరీ. మన దగ్గర ఉండే గ్రీనరీ అక్కడ ఉండేది చాలా అంటే చాలా డిఫరెంట్. బేసికలీ ఇట్స్ అ ఫీస్ట్ ఫర్ యువర్ ఐస్ అనమాట. నేను ఊరికే అనట్లేదు. చూస్తున్నారు కదా! ఇంటి ముందున్న చెట్లు కూడా ఎంత బాగున్నాయో, ఎంత పచ్చగా ఉన్నాయో. అండ్ అలాగే పైన అంతులేని ఆకాశం అలా బ్లూ కలర్, గ్రీన్ కలర్ నేచర్‌లో ఉండే కలర్సే డిఫరెంట్ అండి. సో, ఇంక నేను అది విండో దించేసి మరి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా ఎందుకంటే ఇంకొద్దిసేపట్లో మళ్ళీ ఈ వ్యూ మనకు కనిపించదు కదా! సో, అలా అని చెప్పేసి కొద్దిసేపు అయితే అలా ఎంజాయ్ చేశాను. ఏంటో మరి అక్కడ బ్లాక్ సాయిల్ అనో తెలీదు గానీ వ్యూ బాగుంది. ఇది చూస్తున్నారు కదా! ఇది ఎయిర్‌పోర్ట్‌లో అనమాట. ఎయిర్‌పోర్ట్‌లో కూడా చాలా సూపర్బ్‌గా ఉంది అసలు ఆ వ్యూ అనేది. ఇంకా ఫ్లైట్ ఏంటంటే వర్షం పడుతుందని చెప్పి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఎందుకు అంటే అది ఒక చిన్న రన్‌వే ఉంది. సో, ఇంక అక్కడికొచ్చి స్టార్ట్ అవ్వడానికి కొంచెం అయితే టైం పట్టింది. అండ్ అలాగే ఫ్లైట్ కూడా కొంచెం టర్బులెన్స్ అనేది ఎక్కువ ఉండే. బికాజ్ ఇట్ వాస్ రెయినింగ్ కదా! సో, అలా అని అండ్ ఈవెన్ పైనుంచి వెళ్తుంటే కూడా అండి చాలా సూపర్బ్ సీనరీస్ అనమాట. నేనైతే
ఆ వ్యూ అయితే సూపర్బ్ ఎంజాయ్ చేశాను. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ హైదరాబాద్ వచ్చేసింది. ఇంకా దిగేసిన తర్వాత యాక్చువల్‌గా ఇంటికొచ్చి మళ్ళీ కుక్ చేసుకొని తినే ఓపిక లేదనమాట. సో, అలా అని చెప్పి ఎయిర్‌పోర్ట్‌లోనే ఇంకేదో ఒకటి తినేద్దామని ఫిక్స్ అయిపోయామనమాట. సో, ఇంకా అక్కడికెళ్ళేసి ఏమంటారు బిర్యానీ తిన్నట్టున్నాము. బిర్యానీ వాస్ రియల్లీ సూపర్బ్. ఎయిర్‌పోర్ట్‌లో ఎప్పుడు బిర్యానీ తినలేదు. కానీ చాలా బాగుండే. సో, దాట్స్ అ షార్ట్ ట్రిప్ అనమాట. సో, ఇంత షార్ట్ ట్రిప్ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. Hope you like this video. Thanks for watching and take care of you. Bye bye.